జిఎస్టీ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెంత్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా, అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం? ప్రధాన మంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times మోర్ ఇంక్రీస్ ఇన్ డిబిటీ ట్రాన్స్ఫర్. అంత డిబిటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీస్ అయిందని అంటున్నాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ తాం బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరెక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డిబిటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించాం. వి సేవ్డ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్ కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు, అందువల్ల అది మిగిలింది. గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు, 25 crore అవుట్ ఆఫ్ పావర్టీ. 25 కోట్ల జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం. దే ఆర్ నో లాంగర్ పువర్, దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, బట్ మేబీ అట్ ద బాటమ్ రంగ్. వాళ్ళకి కూడా మనం ఫెసిలిటీ చేసి ఇవ్వాలి. స్టార్టప్స్ మీకు తెలుసు 350 ఉండే స్టార్టప్స్ ఇవాళ 1.5 lakh స్టార్టప్స్ ఈ దేశంలో ఉన్నారు. విశాఖపట్నం హ్యాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి 30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం జనాల్లో